టుడే న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ భూకబ్జా పాలకులు అమలు చేస్తున్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసి రైతులకు మంచి చేసిన ప్రభుత్వం ఎన్డీఏ అని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు బెస్తవారిపేటలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ టి పార్వతి, ఎంఆర్ఓ జితేంద్ర కుమార్, పంచాయతీ సెక్రటరీ ఎం నరేంద్ర, టీడీపీ నాయకులు బుద్ధుల ప్రేమానంద్, ఎంపీటీసీ కాజావలి, మండల పార్టీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పూనూరు భూపాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటిగ నరసింహ, పట్టణ అధ్యక్షులు దుదేకుల సైదులు పాల్గొన్నారు. ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ బకాయిలను కూడా ఒకటేసారి చెల్లించారు. దివ్యాంగులకైతే 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు. వాళ్ళకి వడ్డీ లేని రుణాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు కూడా వారికి ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇదే కాదు, ఈ రోజు పేదవాడికి 80,000 రూపాయలు మాత్రమే వారికి ఇచ్చే పరిస్థితి. 1,80,000 రూపాయలు ఇచ్చి ఇనుము ధర, ఇసుక ధర, సిమెంట్ ధర అన్ని ధరలు పెంచి 1,80,000కి మనకి మనిషత్తు గోడలు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాలకు నిర్మించే పక్కా గృహాల విషయంలో వారికి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. 4 లక్షల రూపాయలు పేదవారు నిర్మించుకునేటువంటి గృహానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఈ రోజు మనకి గతంలో పేదవాడికి రేషన్ షాపుల ద్వారా ఒక్క